అందరికీ నమస్కారము. మనం అందరము సంతోషంగా ఉండాలని ప్రతిరోజు భగవంతుడిని కోరుతున్నాను. నేను సేల్స్ అనేది పెట్టినా కదా, దాంట్లో మునగాకు పౌడరును కరివేపాకు పౌడరు అవన్నీ కాకరకాయది ఇచ్చినారు. నాకు కాకరకాయ తెచ్చి చేసేకి మార్కెట్ పోయి తెచ్చి చేసేకి కానీ టైం లేదు. తెచ్చి చేస్తాను చెప్పినారు చాలామంది. పొద్దున్నే ఉదయాన్నే నిద్ర లేస్తానే కొంతసేపు యోగా చేసుకున్న తర్వాత పూజ ఇంకా అంతా శుభ్రం చేసేసుకున్నాను. తర్వాత దీపారాధన చేసుకున్నాను. ఇది నేను గ్లాస్లో నిమ్మకాయ నీళ్ళు వేసి పెడతాను. అది వచ్చేసేసి నాకు వేరే వాళ్ళు చెప్పినారు. నేను 7 సంవత్సరాల నుంచి పెడతాను. ఒక గ్లాస్లో నీళ్ళు వేసి ప్రతిరోజు నీళ్ళు మార్చి పెట్టాల. మంగళ శుక్రవారాల్లో నిమ్మకాయ వేరే నిమ్మకాయ తీసుకోవాలా. ఆ నిమ్మకాయ వచ్చి తొక్కకుని చోట పడేసేయాల. మనం తొక్కం చూడండి, ఆ ప్రదేశంలో వేసేయాల. అది వచ్చేసి మన ఇంటిలోకి ఎవ్వరు వస్తే వాళ్ళకు కనిపించే విధంగా ఉండాలంట. నాకు అంతకుముందు వచ్చేసి నేను హాల్లో పెడతా అంటే ఆ గ్లాస్లో నిమ్మకాయ వేసి, ఇప్పుడు వచ్చేసేసి ఇంకా యూట్యూబ్లో అందరూ చూస్తూ ఉంటారు కదా అనేసి నాకు దేవుని దగ్గర ముందు నుంచి ఇష్టం అలా పెట్టుకోవాలని. కానీ వాళ్ళు నాకు చెప్పిండేది హాల్లో పెట్టుకుంటే మీ ఇంట్లోకి ఎవరు వచ్చినా మీకు అది చూస్తే మేలు. పిల్లలకి ఏమన్నా నరదిష్టి అవన్నీ ఉంటాయి చూడు, అది పోతుంది. పిల్లలు తల్లిదండ్రులు మనం ఒక్కసారి ఏమన్నా చెప్పినామనుకో, మేము చేయము ఇదే చేస్తాము అని అంటారు చూడు. ఆ పిల్లలు వచ్చేసేసి చేస్తారు. మనం చెప్పింది ఒక్కసారి కాబట్టి ఇంకొకసారి వింటారని చెప్పిండ్రి. సరేలే ఏమవుతుంది, మనం నిమ్మకాయే కదా ఒక గ్లాసులో భగవంతుని నమ్ముకొని పెడదామనేసి నేను ప్రతి మంగళ శుక్రవారాల్లో నిమ్మకాయ మార్చి పెడతాను. నీళ్ళు పోసి పెడతాను. హాల్లో పెడతా అంటే మన కృష్ణయ్య ఉన్నాడు చూడండి, అక్కడ పెడతా అంటే ఇంకెందుకులే మన యూట్యూబ్లో ఎట్లా ప్రతి ఒక్కరు చూస్తూ అంటారు కదా అనేసి నేను ఇప్పటికీ 7 సంవత్సరాల నుంచి పెడతానే ఉన్నాను. నాకైతే పిల్లలైతే ఏదన్నా చెప్తే, నేను కానీ మా వారు కానీ ఏదన్నా చెప్తే వాళ్ళ నాన్న అది తీసుకోండి, ఆ సబ్జెక్ట్ తీసుకోండి అంటే విన్నారు. ఏమో నాకైతే అది నమ్మకం కుదిరింది. ఏమన్నా మీకు వీలవుతుందేమో అనేసి నేను చేసేటివన్నీ మీకు చెప్తానన్నా కదా, అందుకు చెప్పినాను. ఇక్కడ కృష్ణయ్య దగ్గర ఆ పీట మీద పెడతా అంటే నేను ఇప్పుడు ఇంకా మనకు వచ్చేసి మల్లె మగ్గగానే ఇడిగింది. అది 16 రేఖల మల్లి మగ్గ. బాగా స్మెల్ వస్తుంది. ఫస్ట్ ఒక్క పువ్వు ఇడిగింటే ఫస్ట్ కృష్ణయ్యకి సమర్పిద్దామనేసి కృష్ణయ్యకి సమర్పించినాను. ఆ విధంగా ఎంత పనులు ఉన్నా కానీ భగవంతుని పాదాలు మనం పట్టుకుంటే ఏ పని అయినా మనకు జయం అనేది నా ఉద్దేశము. తెల్లవారుజామున లేచి నిద్ర లేస్తానే మనము మన పనులు దినచర్యలు పూర్తి చేసుకొని దీపారాధన మనం 6 గంటలు లేదనుకో 7 గంటల లోపల దీపారాధన ఫస్ట్ ఊరికే దీపారాధన ఒక్కటి వెలిగించుకున్నా చాలా మంచి. మళ్ళీ పుష్పాలు ఉంటేనే మనం అలంకరించుకున్నాము. ఫస్ట్ దీపారాధన చేసుకుంటేనా ఇండ్లు చెత్త నూకేసి మాప్ పెట్టేసి చేసుకుంటే చాలా మంచిదంట. మనం అంతా క్లీన్ చేసి ఇద్దాము. పిల్లలు స్నానం చేసింటారు, పిల్లలైనా స్కూల్ పోయే వాళ్ళైనా ఎవరో ఒకడు దీపారాధన అనేది మన ఇంట్లో వెలిగితే మనకి ఎన్నో సమస్యల నుండి మనం బయటపడతామనేది నాకు వేరే వాళ్ళు చెప్పినారు. అందుకు నేను ఎప్పుడు అదే పాటిస్తాను. నాకు ఎంతన్నా హెల్త్ బాగాలేకున్నా ఎట్లన్నా ఉన్ని ఫస్ట్ నేను చెత్త నూకుతా. ఇండ్లు మాప్ పెట్టే స్థితి లేదనుకో చెత్త నూకుతా. దేవుని ఇండ్లు ఒక్కటి మాప్ పెట్టుకుంటాను. దీపారాధన మటుకు చేసుకుంటాం. మన దగ్గర అది ఉంది ఇది లేదే అనుకోవద్దండి. దీపారాధన మన ఇంట్లో వెలిగితేనా చాలా మంచిదంట. మనం వచ్చేసి గోధుమ రవ్వతో వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నాము. మరొక వీడియోలో ఇంకా కొన్ని గురించి దీపారాధన గురించి చెప్తా నేను. మనకు గోధుమ రవ్వ వచ్చేసి అట్లా 3 అట్లా మార్కెట్లో అమ్ముతా అంటారు, సూపర్ మార్కెట్లో అమ్ముతా అన్నారు, ఇప్పుడు కిరాణా అంగిట్లో అమ్ముతా అంటారు. ఆ విధంగా ఉంటుంది. ఒక గోధుమది వచ్చేసి 3 బద్దలుగా ఉంటుంది. అది దాన్ని కొంచెం లావుగా ఉంటుంది. గోధుమ రవ్వే అంటారు. అది చాలా లావుగా ఉంటుంది. దాంతో బిర్యానీ చేస్తాను నేను ఈరోజు. మనకు చాలా బలము. డైట్ ఫాలో కావాలనుకునే వాళ్ళకి, ఎప్పుడన్నా మనం తినాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచిది. చూడండి, గోధుమలు కదా మంచిది. చూడండి, మీకు వీలైతే చేసుకొని తినండి.
చాలా బాగుంటుంది టేస్ట్. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. దాంతో గంజి చేస్తాను, ఇంకా హల్వా చేస్తా, మీకు చేసి చూపిస్తాలేండి అవి. కానీ ఫస్ట్ కడాయి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టినాను. కడాయిలోకి వచ్చేసేసి నెయ్యి వేసినాను. నెయ్యి తర్వాత బాదం వేసినాను. బాదాము, బిర్యానీ ఆకు, ఏలక్క, చెక్క, లవంగ, అనాస పువ్వు, మళ్ళీ స్టారు, అన్నీ ప్రతి ఒక్కటి మనం బిర్యానీలకి ఏమేమి ఐటమ్స్ వేసుకుంటామో కొంతమంది కొన్ని పడవు కదా, అందుకు ఏమేమి వేసుకుంటామో అవన్నీ బాగా, అది నూనె కానీ నెయ్యి వేసుకుంటే ఇంకా ఆరోగ్యానికి మంచిది కదా, అందుకు నెయ్యి వేస్తాను. వెజిటేబుల్స్ ఏమేమి ఉంటే అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. నా దగ్గర పుదీనా కానీ ఫ్రెష్ది లేదు, మనము ఎండబెట్టింది ఉంటే అదే వేస్తాను. అదే వేసినా కానీ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు దంచేసుకుంటే ఇంకా అది ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా వచ్చేసి జీరాను, మళ్ళీ వచ్చేసి సాజీరా అవన్నీ వేసుకున్నాను. కొంచెం వేడైతానే అవన్నీ వేసేసిన. అవన్నీ బాగా వేయించేసిన తర్వాత ఆ స్పూన్లో నెయ్యి వేసింటే, ఆ స్పూన్కి వచ్చేసి నెయ్యి ఉంటే ఇంకా దాంట్లో అనేస్తాను. మళ్ళీ పెద్ద స్పూన్ తీసుకున్నాంలే అనేసి. ఇది బాగా మనిషికి చాలా బలం చూడండి. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు కొంచెం రైతా వేసుకొని తినేయచ్చు. మార్నింగ్ వచ్చేసి మా వారు తిన్నారు, నేను లంచ్కి వచ్చేసి నేను తిన్నాను. అది మళ్ళీ కొంచెం నూనె వంకాయ చేసింటి, మా వారికి రైస్ చేసి ఇచ్చేసి నేను వచ్చి ఈ బిర్యానీతోనే తిన్నాను. మళ్ళీ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవేం ఎక్కువ ఏం కానవసరం లేదు, కొంచెం అట్లా అయితేనే ఇంక మళ్ళీ పుదీనా, కరివేపాకు అన్నీ అట్లా మనకి ఎట్లా వేయించుకునేది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేయించుతారు. కొంచెం బాగా ప్రతి ఒక్కటి బాగా నెయ్యిలో కానీ అన్నీ బాగా మగ్గినాయనుకో బాగా టేస్ట్ ఉంటుంది. ఆ విధంగా అది కొంచెం అయ్యే లోపల రవ్వ కొలుచుకున్నామనేసి నేను ఆ గ్లాస్తో, అది పావు అంటారు, ఆ పావు నిండా రవ్వ తీసుకుంటాను. మా వారికి పొద్దున్నే, నాకు వచ్చేసి లంచ్కి అయ్యింది. ఇద్దరము తిన్నాము. అవ్వ వచ్చేసి ఇట్లాంటివి తినదు. మా అవ్వకు వచ్చేసి ముద్దను పచ్చి కారము అంటారు, అదే నెయ్యి వేసుకొని తినింది. మరి వచ్చేసి నీళ్ళు వచ్చేసేసి ఒక్క రవ్వ కదా, 3 గ్లాసులు రవ్వ వేసుకుంటే పొడిలాడుతూ వస్తుంది. మనకు కొంచెం ముద్దగా కావాలనుకో ఇంకా 3.5-4 వేసుకోవచ్చు. నేను పొడిలా బిర్యానీ లాగా రావాలనేసి 3 వేసినాను. కానీ అది ఉడకాలంటే 3 ఖచ్చితంగా ఉండాలి. కొంచెం మనలా రవ్వలాగా ఉండదు, ఇది కొంచెం లావు ఉంటుంది. మరి వచ్చేసి దాంట్లో కొంచెం వాటర్లో కొంచెం నీళ్ళు వేసేసి అటు సైడ్ స్టవ్ పైన పెట్టినాను. ఇంక ఇది అంత లోపలనే ఏగింది. ఇవి వచ్చేసి మీల్ మేకరు, వేడి నీళ్ళు కాంచి మీల్ మేకర్ కానీ ఉంటే మీల్ మేకర్ కానీ వేసినాను. అవి కానీ అట్లా నీళ్లు పిండేసి అట్లా వేసేసేది. మరి గ్రీన్ బఠానీ కానీ పొద్దున్నే లేస్తానే నానేసినాను, దీపారాధన అయిపోతానే నానబెట్టేసినాను. ప్రతి ఒక్క వెజిటేబుల్ వేసుకోవచ్చు, మనం ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని తక్కువ రవ్వ వేసుకొని కానీ చేసుకోవచ్చు. నేను ఆ విధంగా కానీ ఒకసారి మీకు చూపిస్తాలేండి. మనం హెల్తీగా ఏ విధంగా తినాలో అనేది నేను అప్పుడప్పుడు ఇలాంటివి తింటాను. మన దగ్గర ఏం వెజిటేబుల్ ఉంటే అవి వేసుకునేది. ఒకటి ఆలుగడ్డ ఉంటే ఒక చిన్నది ఆలుగడ్డ వేసిన, నేను తిన్నాను కదా, అయినా కానీ ఇంకా తీసేసి తిన్నాంలే పాపం ఆయనకు లేకోకుంటే ఎట్లా అనేసి నేను క్యారెట్, ఆలుగడ్డ వేసినాను. మరి కొత్తిమీర కానీ వేసేసినాను. మళ్ళీ పైన కావాలంటే వేసుకోవచ్చు. అన్నీ బాగా ఫ్లేవర్ బాగా పట్టాలంటేనే ప్రతి ఒక్కటి ఆ విధంగా వేసి కొంచెమే నెయ్యి వేస్తాను నేను. ఆయిల్ కానీ నెయ్యి కానీ చాలా తక్కువ వేస్తాను. ఏవో టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుదాం అనేసి రాకలు కడుగుతాను. మనకు రోలు ఇట్లా పక్కనే ఉంది కదా, అట్లా చిన్నవి దంచేటప్పుడు చిట్టి రోల్లో ఏం దంచను, పెద్ద రోల్లోనే దంచేస్తాను. ఇంకా అప్పుడప్పుడు దంచేద్దాం బాగా టేస్టీగా ఉంటుంది అనేసి కొంచెం అల్లము, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. మరి వచ్చేసేసి మనం ఈరోజు వెల్లుల్లి పాలే తాగిన ఈరోజు కానీ నేను. ఆ విధంగా అది అప్పటికప్పుడు అట్లా చేసుకున్నామనుకో కొంచెం తొందరగా లేచి కొంచెం తొందరగా, మీరు తొందరగా లేయల్లా మనకు మంచి అలవాట్లు రావాలనుకో, మీకు ధ్యానము, యోగా, మౌనము చాలా మంచిది చూడండి. అనవసరంగా మనం మాట్లాడుకోకుండా అవసరమైనవే మాట్లాడి మనము ఉండడం వల్ల మనకు చాలా మంచిది ఉంటుంది మన బాడీలో.
ఇవన్నీ నేను పాటిస్తాను కాబట్టి నేను ఒకప్పుడు చాలా ఇబ్బంది పడినా కదా, అందుకు మీకు చెప్తాను. ఎవరికన్నా వీలైతే పాటించండి. అక్క ఎందుకు ఇట్లా చెప్తుంది అనుకోవద్దండి. ఆరోగ్యపరంగా నేను చాలా ఇబ్బందులు పడినాను. అతి త్వరలో మా డాక్టర్ను నేను హాస్పిటల్కి పోతాను. మా డాక్టర్ దగ్గర కానీ వీలైతే సార్ మాట్లాడతానంటే మీకు మాట్లాడిస్తాను, వీడియో కానీ పెడతాను. ఏ విధంగా నేను హాస్పిటల్కి పోయినాను, ఇప్పుడు ఏ విధంగా ఉన్నానో కానీ చెప్తాడు మా సారు. ఆ విధంగా అది వెజిటేబుల్స్ అన్నీ ఏగినాయి కదా, అది మరిగే వాటర్ ఆ పక్క పెట్టినాము. ఈ పక్క వచ్చేసేసి రవ్వ కానీ వేసి ఒక 5 నిమిషాలు బాగా వేయించినామనుకో చాలా బాగుంటుంది. మనకి ఈరోజు ఆర్డర్ ఉంది కదా, అవి కానీ వేయించి పెట్టినాను. మరి కొంచెం లైట్గా వేయాల, పసుపు ఎక్కువ వేయకూడదు. మళ్ళీ వచ్చేసి ధనియాలు వచ్చేసి కచ్చా పచ్చగా దంచి అయినా వేయచ్చు, లేదనుకో అట్లే వేయచ్చు. అది వచ్చేసి గరం మసాలా. గరం మసాలా కావాలన్నా కానీ నేను చేసి ఇస్తాను. మీకు ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మరి వచ్చేసి గరం మసాలా పౌడర్ వేసినాను. మరి బిర్యానీ మసాలా అంటారు చూడు, అది కానీ వేస్తాను. అన్నీ వేసి బాగా ఒక 5 నిమిషాలు బాగా దానికి రవ్వకు పట్టుకునేది అట్లా ఏం చేసినామనుకో బాగా మరిగే లోపల ఇదిగా నేగిపోతుంది. మనకు 2 ఒక్కటేసారి అయితే, కానీ కొంచెం ఉడికేది ఇది కొంచెం రైస్ లాగా ఉడుకుతుంది. కొంచెము ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది అంతే. ఆ టైం ఉన్నప్పుడు ఇట్లా ఆరోగ్యకరంగా చేసుకొని తినండి. దీంట్లోకి ఏది అవసరం లే. కొంచెము మనం కారము కొంచెం అన్నీ వేసుకున్నామనుకో, ఎవరు కారం తగ్గట్టు వాళ్ళు ఎవరు ఫ్యామిలీ ఎట్లా తింటారో వాళ్ళకే తెలిసేది, పక్కన వాళ్ళకి తెలియదు. ఆ విధంగా వేసుకొని మీరు చేసుకొని తినండి. ఆరోగ్యంగా ఆనందంగా కుటుంబంతో ఉండాలనేది నాకు తెలిసినవన్నీ మీకు చెప్తాను. ఈ వీడియోలోనే ఒక 4-5 సార్లు అన్నాను ఈరోజు. ఆ టాపిక్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాము. బాగా ఏగుతానే ఉంది, బాగా ఏగింది, భలే టేస్ట్ వచ్చింది. ఇంకా మీకు కావాలంటే మళ్ళీ పైన నెయ్యి వేసుకోవచ్చు, మళ్ళీ పుదీనా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. నేను ప్రతి ఒక్కటి దాంట్లో ఏగితే బాగా టేస్ట్ వస్తుంది, రవ్వకు బాగా పట్టుకుంటాయి అనేసి నేను వేస్తాను. చూడండి ఎంత పొడిపడిగా ఉందో. నూనె కానీ నెయ్యి కానీ కనపడదు నేను తినే వంటల్లో, కానీ పిల్లలు వస్తేనే కొంచెం అన్నీ వేస్తాను. ఇంకా వాటర్ మరిగినాయి, వాటర్ వేసేసినాను. ఇంకా అవన్నీ బాగా అయ్యాక వచ్చేసి మళ్ళీ ఇది బాగా రెడీ కావాలంటే 10 నిమిషాలు పడుతుంది. మళ్ళీ వాటరు బాగా పీల్చుకొని బాగా పొడిలాడుతూ ఉండాలంటే 10 నిమిషాలు ఖచ్చితంగా కావాలా దీనికి. ఈ విధంగా ఉడుకుతా ఉంది. అయిపోతానే మా వారికి వడ్డిచ్చేసినాను. మన పొల్లు ఉన్నాయి కదా, మా వారికి వచ్చి పుదీనా కొత్తిమీర పొడి వేసిన, కొంచెం నూనె వంకాయ చేసేసినాను, కొంచెం వచ్చేసి పెరుగు ఇచ్చేసిన. ఏది కాబడితే అది వేసుకొని తింటే మన భోజనంలో టిఫిన్లో మటుకు మీరు ఎక్కువ శాతము కర్రీస్ పెట్టుకోండి, తక్కువ శాతం కర్రీస్ ఎక్కువ పెట్టుకొని రైస్ తక్కువ పెట్టుకుంటే మన ఒళ్ళుకు చాలా మంచిది. వేడి నీళ్ళు తాగేది మర్చిపోతండి మీరు. ఇవన్నీ నూగులు, వెల్లుల్లి, కొబ్బరి, శనగిత్తనాలు, మెంతులు, మిరియాలు, చింతపండు, బెల్లము, ఇంకా వచ్చేసేసి కొంచెము ఇంకా కొన్ని దానిలలో కొన్ని. ఇప్పుడు వచ్చేసేసి నేను చేస్తాండేది వచ్చేసి మునగాకు, కరేపాకు, పుదీనా. దానికి వచ్చేసి పుదీనా ఒక్కటే, దానికి పౌడర్కు అన్నీ వేయించి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ ఈరోజు అయిపోయినాయి, మరీ రేపటికి వచ్చి మరీ చెయ్యాలా. నేను వాయిస్ ఇచ్చినప్పటికీ నాకు అన్నీ అయిపోయినాయి. నేను చేసినవి అయితేనే మిగలకుండా అయిపోతున్నాయి ప్రతిరోజు. ఇంకా అడుగుతున్నారు కానీ నాకు ఇంకా అంత చేత కాదు. చూద్దాం, ఇంకా ఏమన్నా ముందుకు పోయే కొద్దీ చూద్దాము. ఇప్పుడైతేనే నాకు చేత అయినంత వరకు చేసిస్తాను. ఇంకా మీకు ఈ విధంగా ఈరోజు ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా పేర్లు రాసేసేసి వేరే వాళ్ళు అడిగినారు, ఇచ్చేసి వద్దామనేసి పెట్టినాను. ఇంకా మరి ఈవినింగ్ వచ్చేసేసి జొన్న రొట్టి చేసుకున్నాం. నూనె వంకాయ ఉంటే జొన్న రొట్టి చేసుకొని, అవ్వ వచ్చేసి ముద్ద కావాలనింది. ముద్ద నేనే చేసుకుంటాలేమ్మా, మీరిద్దరూ చేసుకోండి జొన్న రొట్టి అనింది. నాకు మా వారికి జొన్న రొట్టి చేసుకున్నాం. మళ్ళీ మనం ఇంకా మరొక వీడియోలో కలుద్దాం.